నమస్తే. వీకెండ్ స్పెషల్ కార్యక్రమం రాజకీయేతర అంశాలు అని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. అటువంటి కార్యక్రమంలో ఈరోజు మీకు అందిస్తున్నటువంటిది ఒక అపురూపమైనటువంటి పద్యం. ఇది రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సినటువంటి పద్యం. విష్ణు భక్తులు సాక్షాత్తు విష్ణుమూర్తిని సందర్శించినంత భావన కలిగేటువంటి పద్యం. సాహితీమూర్తులు అబ్బా ఎంత చక్కని భాష, ఎంత చక్కని వర్ణన అని చెప్పి మురిసిపోయేటువంటి పద్యం. ఇది దాదాపుగా చాలా పాపులర్ పద్యం, అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మీకు మరొక రూపంలో దీన్ని చక్కని ఆకర్షణీయమైనటువంటి వీడియోతో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది భీష్మస్తుతి అని, అంటే భీష్మస్తుతి అనేటువంటిది దాదాపుగా ఆయన అపశయ్యం మీద ఉన్నప్పుడు ఉన్నటువంటి దీన్ని పోతన అత్యద్భుతంగా కొన్ని పద్యాల రూపంలో ఇచ్చారు. అందులో ఒక పద్యాన్నే మీకు ఇప్పుడు చెప్తాను. మిగతా అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వివరణ తర్వాత ఇస్తాను. కృష్ణుడి యొక్క దైవత్వాన్ని, కోపాన్ని, వాత్సల్యాన్ని, భీష్ముడి పట్ల ఉన్నటువంటి ప్రేమను, యుద్ధ సమయంలో ఆయన రూపురేఖల్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి పద్యం. మీలో చాలా మందికి స్టార్ హోటల్స్ ఉంటాయి, కొన్ని మంచి హెరిటేజ్ భవనాలు ఉంటాయి. ఈ ఐటీసీ, షెరాటను, తాజ్ ఇలాంటి హోటల్స్ లో కనుక మీరు చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఉంటుంది. కృష్ణుడు భీష్ముడి మీదకి తన సుదర్శన చక్రంతో అటాక్ అవుతూ ఉంటే కింద కాళ్ళు పట్టుకుని అర్జునుడు ఉంటాడు. ఇది చాలా ఒక రిచెస్ట్ పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పోతన వర్ణన నుంచి వచ్చినటువంటి పెయింటింగ్ ఇది. దానికి భావం ఏంటంటే ఊపిరి బిగబట్టి రథం మీద నుంచి ఒక్కసారిగా కృష్ణుడు కిందకు దూకుతాడు. ఎందుకు దూకుతాడు అంటే భీష్ముడి యొక్క బాణాలు మొత్తం వరుసగా వచ్చి తగులుతూ ఉంటే అవి కొన్నేమో కృష్ణుడిని సైతం గాయపరిచాయి, అర్జునుడిని సైతం గాయపరిచాయి. దాంతో విసిగిపోతాడు కృష్ణుడు. ఎంతసేపు ఇది ఇట్లాగా అని చెప్పని ఆయనకి కోపం వచ్చి, మామూలుగా ఏంటి తను యుద్ధం చేయనని కదా ప్రామిస్ చేస్తాడు, అందరికీ తెలిసిన సంగతి. ఇది కేవలం ఏంటంటే ఆయన రథం నడుపుతాడు, సలహాలు ఇస్తానని చెప్తాడు తప్ప, అటువంటిది ఇక్కడ ఒక్కసారిగా ఆయన సహనం కోల్పోయి, దానికి మళ్ళీ వేరే కథ ఉందనుకోండి, కానీ భగవంతుడి సహనం కోల్పోవడం ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇది కాదు, దానికి ఒక వేరే ఉపకథ ఉంది. ఒక్కసారిగా ఆ రథం మీద నుంచి దూకుతాడు ఆయన. దూకినప్పుడు ఏం జరిగింది, ఎలా ఉంది అనేటువంటి దీన్ని, పైగా ఈ భీష్ముడు ఎప్పుడు ఆ వార్ సీన్లో గురించి అక్కడ కాదు ఆయన చెప్పింది, అంపశయ్య మీద ఉన్నప్పుడు కొన్ని విషయాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆ చేసుకునేటువంటి పరంపరలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి పద్యం. దీని భావం ముందు తెలుసుకుందాం, తర్వాత పద్యానికి వెళదాం. ఊపిరి బిగబట్టి రథం మీద నుంచి ఒక్కసారిగా కృష్ణుడు కిందకి దూకేసరికి ఆ శ్రీకృష్ణుడి చెవులుకున్నటువంటి కుండలాలు, ఆ కుండలాల కాంతులు ఆకాశం అంతా కూడా వ్యాపించాయి. దాంతో ఆయన దూకటం వల్ల ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ కూడా ఒక్కసారి కదిలి అలజడి చెందాయి. ఆయన భుజం మీద వేలాడుతున్నటువంటి పీతాంబరం కిందకి జారిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి వేగంగా ముందుకు వెళుతూ ఉంటే అర్జునుడు అంటాడు,
బావా నన్ను నవ్వుల పాలు చేయకయ్యా, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పని బతిమలాడుతుంటే నన్ను అడ్డగించకు. ఈరోజు భీష్ముడిని చంపి నిన్ను రక్షిస్తాను అని చెప్పని ఎలా వెళుతున్నాడు అనేటువంటి వర్ణన ఏంటంటే, ఏనుగు మీదకి లంఘించే సింహంలాగా ఆయన వెళుతున్నాడు. నా బాణాలను తప్పించుకొని నా మీదకు ఉరుకుతూ వచ్చే ఆ కృష్ణుడే ఇక నాకు దిక్కని చెప్పని భీష్ముడు ఆయన యొక్క వేగాన్ని చూసి అనుకుంటాడు. ఇది ఆ పద్యం యొక్క భావం అనమాట. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అంటే, ఇది పోతన వ్రాసినటువంటి శ్రీ మదాంధ్ర భాగవతంలో అనేది కురుక్షేత్రంలో 10 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత గాయాలతో అంపశయ్య మీద పడుకున్న అటువంటి భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తున్నటువంటి తరుణంలో భీష్ముడి దగ్గరికి కురుక్షేత్రం ముగిసిపోయిన తర్వాత కృష్ణుడు, పాండవులు వస్తుంటారు. తర్వాత బ్రహ్మర్షులు వస్తారు, రాజర్షులు వస్తారు, మహర్షులు వస్తుంటారు. ఆ విధంగా శిష్య సమేతంగా వచ్చినటువంటి సందర్భంలో భీష్ముడికి భారత యుద్ధంలో 3వ రోజు ఏ విధమైనటువంటి విజృంభణ జరిగింది, అర్జునుడు ఆగలేకపోతే కృష్ణుడు తన మీదకి చక్రధారి అయి ఏ విధంగా వచ్చాడనేటువంటి ఘట్టాన్ని వర్ణించేటువంటి పద్యం ఇది. సో ఇటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఈ రోజున మీకు అందిస్తున్నాను. పద్యంలో భావం ఏంటి అన్నట్లయితే, గెలుపే ఈ రోజుల్లో జనాలకి ప్రధానం. ఎలా గెలిచామనే దాంతో పని లేదు. కానీ అక్కడ తన ప్రత్యర్థిని తనే గెలవాలని అర్జునుడు భావిస్తాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక రాజకీయాల్లో ఏ అడ్డగోలు వ్యవహారాలనే సరే మనం గెలవాలి అన్నదే పాయింట్. కానీ అక్కడ అర్జునుడు హాయిగా కృష్ణుడు నీకు గెలిపించి అతను ఓడించి నీ చేతిలో పెడతానా అంటే ఒప్పుకోడు, బతిమలాడతాడు. అంటే తనే యుద్ధం చేయాలి. అది ధర్మయుద్ధం అంటే. ఇప్పటి పరిస్థితులకి అప్పటి పరిస్థితులకి తేడా ఇది ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి మాట. సాక్షాత్తు ఇక ఆ సాహిత్యం అది చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో సాహితీవేత్తలకి వాళ్ళకి అర్థమవుతుంది. సో మొత్తంగా ఇది మళ్ళీ మరొకసారి మీకు ఈ పద్యాన్ని రిపీట్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ. సింగం తరలి వెలసి నే